ఈరోజు ఒక అంశాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చదువు. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు అక్కడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ప్రియమైన దేవుని ప్రజలారా, నికోదేము అనబడిన ఒక వ్యక్తి యూదుల అధికారిగా, పరిసయ్యుడుగా పనిచేస్తూ ఉన్నాడు. యూదుల అధికారి అని అంటే యూదా మతానికి సంబంధించిన ఒక పెద్ద. ఈ పరిసయ్యులు ఎక్కువగా మత ఆచారాలను కాపాడడానికి, వాక్యంలో ధర్మశాస్త్రంలో దేవుడు ఏదైతే చేయమన్నాడో వాటిని తూచా తప్పకుండా ఏర్పాటు చేయడానికి నియమించబడిన వ్యక్తులు. యాజకులు వేరు, శాస్త్రులు వేరు, పరిసయ్యులు వేరు. యాజకులు అంటే దేవుని మందిరంలో యాజకత్వం చేసేవారు. శాస్త్రులు అనంటే శాసనాలను బోధిస్తూ, తర్కిస్తూ, అనే విషయాలు కట్టుదిట్టం చేస్తూ, నేర్పిస్తూ ఉంటూ ఉంటారు. ఆ రోజుల్లో బోధకులుగా శాస్త్రులు ఎక్కువగా ఉండేవారు. యాజకులు ఎక్కువగా బలులు అర్పించడం, ధూపం వేయటం, ఇవన్నీ కూడా ఈ పనుల్లో ఎక్కువగా ఉండేవారు. బోధించే ఈ పనిలో శాస్త్రులు ఎక్కువగా నియమించుకునేవారు. ఈ పరిసయ్యులు యొక్క ఆచారాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞలను కాపాడడానికి నియమించబడిన అధికారం. ఈ విధంగా ఈ యొక్క నికోదేము అనబడిన ఈ వ్యక్తి ఒక అధికారిగా, యూదా మతానికి సంబంధించిన ఒక అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈయన ముసలివాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఈయన వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఈయన ఉన్నాడు. ఈయనకి ధర్మశాస్త్రం, పాత నిబంధనలో ఉన్న వాక్యాలన్నీ కూడా బాగా తెలుసు. అయితే వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఆయనకు ఒక సందేహం వచ్చింది. ఏంటి ఆ సందేహం అని అంటే, పరలోకము నేను చేరాలంటే ఏం చేయాలి? పరలోకము నేను చేరాలంటే ఏం చేయాలి అనే ఒక ఆలోచన అతనికి వస్తే, ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగి తెలుసుకుందాం అని అనుకున్నాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగి తెలుసుకుందాం అని అనుకున్నాడంటే, ఈ యొక్క నికోదేము యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దగ్గర నుంచి వచ్చాడు కనుకనే అద్భుతాలు చేస్తున్నాడు, కనుకనే అద్భుతమైన విషయాలు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని చూసి గమనించి ఈ సమాధానాన్ని చెప్పగలిగిన వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే అని అనుకుని, ఉదయం పూట వెళితే ప్రజలందరూ చూస్తారు, ప్రజలందరూ కూడా ఏంటి ఈయనేంటి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు అని ఒకవేళ మన గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి రాత్రిపూట యేసయ్య దగ్గరికి వెళ్ళేసి ఈ విషయాన్ని అడుగుదాం, తెలుసుకుందాం అని అనుకున్నాడు. అతని నోటిలో నుండి ఆ మాట రాక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా అతనితో చెప్పాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారినే ఈ యొక్క నికోదేము అడగాలనుకున్నాడు? పాత నిబంధనలో
పరలోక రాజ్యము వెళ్ళాలి అని అంటే ఏం చేయాలో రాయబడలేదా అని అంటే, పాత నిబంధనలో పరలోక రాజ్యాన్ని గురించిన కొన్ని దర్శనాలు రాయబడ్డాయి, కొన్ని విషయాలు రాయబడ్డాయి. కానీ పరలోక రాజ్యము చేరాలంటే నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి అన్న విధి విధానాలు మాత్రం పాత నిబంధన గ్రంథంలో రాయబడల. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి, దేవుడు ఎలాగూ నడుచుకోమని చెప్పాడు, ఆ విషయాలే రాయబడ్డాయి. అవి చేస్తే ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోండి. ఇంకా ఏం చేయాలి అనే తాపత్రయము ఇతనిలో కలగడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు జవాబు చెప్పాడా అని అంటే అద్భుత రీతిగా జవాబు చెప్పాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారే దాని గురించి ఒక జవాబు చెప్పగలిగిన వాడుగా ఉంటాడంటే, ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు కాబట్టి. హల్లెలూయా. పరలోకము నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి దిగి వచ్చాడు కాబట్టి పరలోకాన్ని గురించి ఆయన తప్ప ఇంకెవరు కూడా చెప్పలేరు. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా దేశం ఎలాగుందో నువ్వు తెలుసుకోవాలని ఉంది. అమెరికా దేశం ఎలాగుందో తెలుసుకోవాలని నీకు అనిపిస్తే నువ్వు ఎవరిని అడగాలి? అమెరికా వెళ్ళకుండా ఎక్కడే ఉన్న వ్యక్తిని అడిగితే బాగుండిద్దా, లేకపోతే అమెరికా వెళ్ళొచ్చిన ఒక వ్యక్తి, లేకపోతే అమెరికా నుంచి వచ్చిన ఒక దొరగారిని నువ్వు వెళ్ళి అడిగితే బాగుండిద్దా? అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని అడిగితేనే మనకు నిజమైన సత్యమైన విషయాలు అర్థమవుతాయి. ఒకవేళ అమెరికా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నవాడు, ఒరే అమెరికాలో విమానాలు తిరుగుతీరా, అమెరికాలో బిల్డింగ్లు ఉంటాయిరా, అమెరికాలో అయ్యి ఉంటాయిరా, ఇవి ఉంటారా అని చెప్తే, ఓ అవునా నిజమా అని నమ్మేసామనుకోండి, మనం పొరపాటు పప్పులో కాలేసినట్లే. సత్యం తెలుసుకోవాలి అని అంటే అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని మనం అడిగితే ఆ విషయాలు మనకు నిజమైన విషయాలు అర్థమవుతాయి, తెలుసుకోగలుగుతూ ఉంటాం. అట్లాగే చెప్పగలుగుతాడు తన కలిగిన ప్రేరేపణ, ఒరే పరలోకం అంటే అలాగుండిద్ది, పరలోకం అంటే ఇలాగుండిద్ది, పరలోకము ఈ రకంగా బంగారు ఆభరణాలు, బంగారు వీధుల్లో ఇలాగుంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇవి కావాల్సింది ఏంటి? దాని గురించి చెప్పాలి అని అంటే పరలోకము నుండి దిగి వచ్చిన యేసయ్య మాత్రమే చెప్పగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద చాలామంది మతాలు కానీ గ్రంథాలు కానీ పరలోకం ఉన్నాయి, నరకం ఉన్నాయి అని నమ్ముతున్నాయి. పరలోకం ఉన్నాయి, నరకం ఉన్నాయి అని నమ్ముతున్నారు. అయితే పరలోకాన్ని గురించి నరకాన్ని గురించి వారు ఏమన్నా వెళ్ళి చూసి వచ్చి చెప్పారంటే లేదు, వారి ఊహలను బట్టి వారి ఆలోచనలు బట్టి చెప్పారు. కానీ ఒక బైబిల్ గ్రంథంలో మాత్రమే పరలోకాన్ని గురించిన నరకాన్ని గురించిన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చి ఆయన స్పష్టమైన అనేకమైన విషయాలు క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన జీవించిన జీవితంలో ఆయన బోధనలో ఎన్నో విషయాలను తెలియపరిచారు. ఇదే 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకో స్పష్టత మనకి ఇస్తున్నారు. చూడండి, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగో నమ్ముతారు? ఒరే నాయనా, భూ సంబంధమైన విషయాలు చెప్తేనే మీరు నమ్మట్లా, పరలోక సంబంధమైన విషయాలు చెప్తే మీరు ఎలాగూ నమ్ముతారు అని అంటూ, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడునో లేడు. పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు, ఆ నుంచి తిరిగి వచ్చిన వాడు ఎవరు కూడా లేడనే స్పష్టత కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు
పరలోకాన్ని చూసి వచ్చిన వాడు కనుకనే ఆయన పరలోకాన్ని గురించి తెలియపరిచాడు. కనుకనే పరలోకానికి చేరాలంటే ఏం చేయాలన్న విషయాలను కూడా ఆయన బోధనలో సంబోధించడాన్ని మనం చూస్తున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి దగ్గరకు చేరలే. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదన్న స్పష్టత, క్లారిటీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఇవ్వగలిగారు. అటువంటి జవాబును మరెక్కడ కూడా మనం చూడలేం. ప్రియమైన దేవుని ప్రజలారా, అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏంటిది ఆ సందేహం అంటే, పరలోకం ఉందని నమ్మడానికి ఆధారాలు లేవు కదండి, అసలు ఈ పరలోకం లేదు, నరకం లేదు అని నిర్ధారణ చేస్తే దెబ్బకి ఈ మతాల గొడవలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి చాలామంది ప్రియమైన దేవుని ప్రజల శాస్త్రవేత్తలు, చాలామంది విద్యావేత్తలు వారందరూ కూడా ఇవి లేవు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఒక ఆయన ఒక అద్భుతమైన బుక్ రాశారు. ఆ ప్రయత్నంలో ఒక ఆయన ఒక పరిశోధనలు చేసి ఒక అద్భుతమైన నివేదికనిచ్చాడు. ఆ నివేదిక మరణము తర్వాత ఒక జీవితం ఉంది, పరలోకం ఉంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూనే, ఒక రోజున ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ని ఎమర్జెన్సీలో యాక్సిడెంట్కి గురైన ఒక పేషెంట్ని అంబులెన్స్లో తీసుకొచ్చారు. అంబులెన్స్లో ఆ పేషెంట్ని తీసుకొస్తే డాక్టర్ గారు పరుగున వెళ్ళి ఆ పేషెంట్ని చూసి అంటున్నాడు కదా, యా ఏంటి చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చారేంటి అని అన్నాడు. అదేంటి డాక్టర్ గారు, ఇప్పుడే యాక్సిడెంట్ అయింది, అట్లా తీసుకొచ్చాం. లేదా చనిపోయి తీసుకెళ్ళిపోండి, ప్రాణం పోయిన వ్యక్తికి ఏం వైద్యం చేస్తాం అని చెప్పేసి అని అంటే, లేదు డాక్టర్ గారు ఏదో ఒక విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి అంటే, అప్పుడు ఈ డాక్టర్ గారు సరేనని చెప్పేసి ప్రియమైన దేవుని ప్రజలారా ఆ వ్యక్తికి 3 ఇంజక్షన్లు చేశారు. చావు బ్రతుకుల్లో ఉన్న ఏ వ్యక్తికైనా డాక్టర్స్ ఈ 3 ఇంజక్షన్స్ ఇస్తారట. ఒకటి డెరిఫ్లిన్, ఒకటి ఎడిజోల్, మూడవది ఎడ్రిలిన్ అనబడిన 3 ఇంజక్షన్స్ ఈ యొక్క డాక్టర్స్ గారు ప్రాణాపాయంలో చివరి దశలో ఉన్న వారికి ఇస్తారట. సరే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఆ 3 ఇంజక్షన్లు ఇచ్చారు. 3 ఇంజక్షన్స్ ఇస్తే కొన్ని నిమిషాల తర్వాత అతని పల్స్ మరలా కొట్టుకుంటుంది, అతని లోనికి మరలా ప్రాణం వచ్చింది. ప్రాణం వస్తే డాక్టర్ గారికి ఒక సందేహం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, అతడు కోలుకున్న తర్వాత కాస్త రికవర్ అవుతున్న టైంలో ఒక ప్రశ్న అడిగాడు. అబ్బాయి, నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నీ ప్రాణం నీలో లేదు, నువ్వు చనిపోయావు, ఆ విషయం నాకు తెలుసు. మరలా నేను ఇంజక్షన్స్ ఇచ్చినప్పుడు మరలా నీకు ప్రాణం వచ్చింది. ఈ వ్యవధిలో, ఈ కొద్ది సమయంలో నీకు ఏం జరిగింది, నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ చేసావు, ఆ విషయాన్ని నాకు చెప్పు అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి కొన్ని విషయాలను అతనికి చెప్పాడు. ఎవరికి? డాక్టర్ గారికి. డాక్టర్ గారికి ఆ విషయం చెప్తే ఇక ఆ డాక్టర్ గారు ఆలోచన చేయడం ప్రారంభించారు. అప్పుడు తనకు తెలిసిన స్నేహితులందరికీ కూడా, డాక్టర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి, అబ్బాయి మీ దగ్గరికి కూడా ఎవరైనా మరణపు అంచులలో ఉన్న వ్యక్తిని తీసుకొస్తే ఈ 3 ఇంజక్షన్స్ చేసి, ఒకవేళ అతనికి ప్రాణం వస్తే ఈ ప్రశ్నలు అడిగి దానికి జవాబులు రాసి నాకు పంపించండి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా తెలిసిన డాక్టర్స్కి తను ఒక మెసేజ్ని పంపించాడు. ఆ విషయాలను తెలియపరిస్తే అలాగూ 6 నెలల టైంలో ఆ డాక్టర్ గారు దగ్గరకు 153 మంది పేషెంట్స్ యొక్క రిపోర్ట్స్ వచ్చినాయట. ఎంతమంది చెప్పండి? 153 మంది పేషెంట్స్ యొక్క నివేదిక వచ్చేసింది, ఆ రిపోర్ట్స్ వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా 153 మంది. మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రశాంత్ అనబడిన వ్యక్తి ఆ యొక్క రిపోర్ట్లో కూడా ఉండడం అనేది ఆ విషయాన్ని కూడా తెలియపరిచారు. అతను కూడా యాక్సిడెంట్లో ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళి చావు బ్రతుకులో ఉండి మరలా వచ్చాడని, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే ఆ వ్యక్తి కూడా మరి
ఆ నివేదికలో ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఆ రీసెర్చ్లో పాలిభాగస్తుగా ఉన్నాడన్న విషయాన్ని కూడా తెలియపరిచారు. అయితే ఆ ఇక 153 మంది పేషెంట్స్ చెప్పిన విషయాలను, ఆ తర్వాత వారు చెప్పిన విషయాలన్నింటినీ క్రోడీకరించి అతను ఒక పుస్తకం రాశాడు. ఏంటి ఆ పుస్తకం అని అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్. లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత ఉన్న జీవితం అన్న విషయాన్ని గురించి ఒక పుస్తకాన్ని రాశాడు. ప్రపంచవ్యాప్తంగా అది ఎన్నో కాపీస్ అమ్ముడుపోతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ యొక్క బుక్ అమెజాన్లో లభిస్తూ ఉంటుంది. ఆ డాక్టర్ గారు పేరు రైమాండ్ మూడీ అనబడిన ఈ డాక్టర్ గారు మన భారతదేశానికి కూడా వచ్చి ఆయా సందర్భాల్లో తన యొక్క నివేదికను, తన యొక్క రీసెర్చ్ని తెలియపరిచిన వీడియోస్ కూడా యూట్యూబ్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, అతను రాసిన పుస్తకంలో, అతడు చేసిన రీసెర్చ్లో ఏం చెప్పాడు, ఏం రాశాడు అని అంటే మనకు అవసరమైన కొన్ని విషయాలు మీకు చెప్తాను. అదేంటిదనంటే 153 మంది పేషెంట్స్లో 15 మంది 15 మెంబర్స్ ఒక విషయాన్ని చెప్పారట. ఏంటి ఆ విషయం అని అంటే, అయ్యా మేము చనిపోయినప్పుడు మమ్మల్ని ఏదో కుదిపేసినట్లుగా మాకు అనిపించింది. నా శరీరాన్ని నేను బయటికి వచ్చేసి నా శరీరాన్ని నేను చూస్తూ ఉన్నాను. అందరూ కూడా నా యొక్క దేహాన్ని పట్టుకుని ఏదో ఏడుస్తున్నాం, లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఇదంతా కూడా నేను చూశాను. మరి కొద్ది క్షణాల్లో నన్ను ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళిపోతున్నారు. 15 మంది చెప్పిన విషయం ఏంటంటే, నన్ను ఒక టన్నెల్లో గుండా తీసుకెళ్ళటం నేను చూశాను. దేంట్లో తీసుకెళ్తున్నారని? ఒక టన్నెల్ అంటే ఒక చిన్న సొరంగం లాంటిది అన్నమాట. ఒక సొరంగంలో గుండా తీసుకెళ్తున్నారు నన్ను అని చెప్పేసి చెప్పాడు. అలాగే తీసుకెళ్ళగా ఒక గొప్ప వెలుగు వచ్చింది. ఒకటి, నీ జీవిత యొక్క పరమార్థాన్ని నువ్వు గ్రహించావా అని ఒక ప్రశ్న అడిగారండి. ఆ తర్వాత రెండో ప్రశ్న, నేను నిన్ను ప్రేమించినట్లుగా నీవు ఇతరులను ప్రేమించావా అని చెప్పేసి 2 ప్రశ్నలు నన్ను అడిగారండి అని చెప్పేసి ఆ యొక్క 15 మంది ఇదే విషయాన్ని చెప్పారట. 15 మంది ఇదే విషయాన్ని చెప్పడాన్ని బట్టి డాక్టర్ గారు ఆశ్చర్యపోయి ఆ విషయాలన్నీ కూడా తనకు ఏదైతే చెప్పారో, ఏ విషయాలైతే తను గ్రహించాడో ఇవన్నీ కూడా రాసిపెట్టాడు. ఈ విషయాన్ని ఎప్పుడైతే క్రైస్తవులకు తెలిసిందో వారు విశ్వాస జీవితంలో మరింత బలవంతులయ్యారు. హల్లెలూయా. ఆయన ఏమైనా క్రిస్టియన్ డాక్టర్ ఏమో అందుకే ఈ విషయాలు చెప్పాడేమో అని అనుకుంటే పొరపాటు. ఆయన నాస్తికుడు, దేవుణ్ణి అసలు నమ్మే వ్యక్తి కానే కాదు. అలాంటి వ్యక్తి రాసిన పుస్తకం అది. అయితే ఇదే విషయాన్ని 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బ్రతికి ఉన్నప్పుడు చెప్పాడు. ఏంటి ఆ విషయం తెలుసా? చదివితే ఆశ్చర్యపోతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పులు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడే చెప్పాడు. ఏంటి ఆ విషయం అని అంటే, అబ్బాయి 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు ద్వారం, అంటే ఒక టనెల్ అంటే ఏం చెప్పాను? సొరంగం అంటే ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారము విశాల మార్గము, విశాలంగా ఉంటుంది, ఒక రోడ్ లాగా విశాలంగా ఉంటుంది. ఇరుకు మార్గమున వెళ్ళేవారు కొద్ది మందే ఉంటారు, దాన్ని కనుగొనేవారు కొద్ది మందే ఉంటారు. కానీ విశాల మార్గము అది నరకము, దానికి వెళ్ళేవారు మాత్రం చాలామంది ఉంటారన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే మనకు చెప్పాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆయన పరిశోధనలో చెప్పిన విషయమే వాక్యాన్ని ధృవీకరిస్తూ ఉంటాయి. కాబట్టి పరలోకాన్ని గురించి ఒక వ్యక్తి ఎవరైనా చెప్పాలి అని అంటే పరలోకము నుండి దిగి వచ్చిన వ్యక్తి మాత్రమే ఆ విషయాన్ని చెప్పగలడు. ఆ విషయాలను చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు, మరణించాడు, మరలా పునరుద్ధానుడై తిరిగి లేచి అదే పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. మనకులాగా చనిపోయి ఆత్మరూపంలో ఆయన వెళ్ళలేదు, కానీ ఆయన చనిపోయి బ్రతికి మరలా పరలోకానికి మేఘారుహుడై కొనిపోబడ్డాడు. కాబట్టి ఈ యొక్క నికోదేముకు కూడా అనిపించింది, ఏమనిపించిందంటే నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడవి, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడివి కనుకనే నువ్వు ఈ రకంగా అద్భుతాలు చేస్తున్నావు, నువ్వు ఈ రకంగా బోధిస్తూ ఉన్నావు, ఇలాగూ నువ్వు చేస్తున్నావు కనుక ఈ విషయాలను నీకు మాత్రమే తెలుస్తాయి. కాబట్టి పరలోకము నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏం చేయాలి అని నికోదేము అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం ఏమిటంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఏం చేయాలి చెప్పండి? క్రొత్తగా క్రొత్తగా జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భంలో ముసలివాడిగా ఉన్న నేను తిరిగి మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళాలా అన్న డౌట్ కూడా అడిగితే యేసయ్య చెప్తున్నాడు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అన్నాడు. ఏమన్నాడండి? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం ఇప్పుడు మనోడికి పరలోకానికి వెళ్ళాలని ఆలోచన ఉంది, దానికి మార్గం ఏంటి, ఏం చేయాలి అని అంటే 2 చేయాలి. ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అంటే అది దేనికి సాదృశ్యం? బాప్తీసానికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యము? బాప్తీస్మం. బాప్తీస్మము తీసుకోవడం ద్వారా నువ్వు నీటి మూలంగా జన్మిస్తున్నావు. నీ పాపాలన్నీ కూడా జల సమాధి చేయబడి నువ్వు క్రొత్తగా మరలా నీటి మూలంగా ఏం చేస్తున్నావు? జన్మిస్తున్నావు. ఆత్మ మూలముగా జన్మించడం అని అంటే ఒకని యొక్క ఆత్మ దేవుని ప్రజలారా మారు మనస్సు చెందడం, అతని యొక్క స్వభావము అతని యొక్క నడవడి మారు మనస్సు చెంది నూతన ఆత్మ చేత అతను నింపబడి నడిపించబడమే ఆత్మ మూలముగా జన్మించడం. ఈ 2 చేయాలబ్బాయి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముకి చెప్పాడు. నికోదేము ఈ విషయాలను యేసుక్రీస్తు ప్రభువారిని అడగడాన్ని బట్టి ఈరోజు ప్రపంచమంతటికి కూడా ఈ యొక్క సత్యము బయలుపరచబడింది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నికోదేము ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని రాత్రిపూట వెళ్ళి కొన్ని విషయాలను యేసయ్య దగ్గర తెలుసుకుందాం, నేర్చుకుందాం అని అనుకున్నాడు, విన్నాడు. 1వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా చక్కని విషయాలు యేసయ్య నికోదేముకి బోధిస్తాడు. చాలా అమూల్యమైన విషయాలు ఈ యొక్క 21 వచనాల్లో, ఒక 20 వచనాల్లో ప్రియమైన దేవుని ప్రజల సువార్త, లేకపోతే మనిషి యొక్క జీవిత గమ్యం, మనిషి ఎలాగో జీవించాలి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన సత్యం, ఇవన్నీ కూడా ఆయన నికోదేముకి బోధించాడు. అద్భుతమైన మాట కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను అనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి కారకుడయ్యాడు నికోదేము. ఎప్పుడైతే ఈ సంభాషణ జరిగిందో నికోదేముకు యేసయ్య పట్ల అపరిమితమైన అభిమానం పెరిగింది. యేసయ్య అంటే అభిమానం పెరిగింది. యేసయ్య చెప్పిన విషయాల్లో నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరి ఏం చేస్తా ఉన్నాడంటే తన డ్యూటీ తాను చేసుకుంటూ ఉండగా ఒక రోజున
ఈ యొక్క శాస్త్రులు, పరిచయులు వీరందరూ కూడా కూడుకుని సైనికుల్ని కొంతమందిని పంపిస్తారు. పర్ణశాలల పండుగ సమయంలో, పర్ణశాలల పండుగ జరుగుతుండగా యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉంటే, మీరు వెళ్ళేసి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుని తీసుకుని రండి అని చెప్పేసి కొంతమందిని పంపిస్తే, వీరు పట్టుకోవడానికి వెళ్ళిన వారందరూ కూడా యేసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారు కూడా ఆశ్చర్యపోయి, ఓరినైనా ఏంటి వాక్యం, ఏంటి ఇంత చక్కగా చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా పట్టుకోకుండా తిరిగి వచ్చేసి వాళ్ళకి చెప్తున్నాడు, అయ్యా మేము పట్టుకోలేకపోయామయ్యా, ఎంత చక్కని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏంట్రా చక్కని విషయాలు చెప్పేది, వెళ్ళి పట్టుకురంట, ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన్ని శిక్షించాలి అని అంటే అక్కడ నికోదేము ఉండి ఒక స్టాండ్ తీసుకుంటాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా దోషి అని తేలకుండా మనం ఎలాగూ శిక్షిస్తాం, తీర్పు తీర్చకుండా ఎలాగూ మనం ఒకరిని శిక్షిస్తాం అని చెప్పేసి ఒక స్టాండ్ నికోదేము తీసుకుంటాడు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవును గలిలయుడువా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క నికోదేము ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిన సమయంలో ఉన్నాడో ఒక స్టాండ్ తీసుకుంటాడు. ఎందుకంటే యేసయ్య మీద అభిమానం ఇతనికి పెరిగిపోయింది కాబట్టి, అయ్యా ఆయన ఏం మాట్లాడాడో, ఏం దూషించాడో, ఏం చెప్పాడో మనం వినకుండా ఎలాగో తీర్పు తీరుస్తాం, ఎలాగో అతన్ని పట్టుకుంటాం, ఎలాగో అతన్ని శిక్షిస్తాం, ధర్మశాస్త్రానికి విరుద్ధం కదా అని వ్యతిరేకంగా తన పైనున్న అధికారులకు మాట్లాడగా వారికి కోపం వచ్చిరారా, ఏంటి నువ్వు కూడా గలిలయుడు వాడివా, ఆయన కూడా గలిలయుడు అని అన్నట్లుగా భావించి, నువ్వు కూడా గలిలయుడు అనుకుంటున్నావా, గలిలయలో ఏ ప్రవక్త పుట్టను, కావాలంటే గ్రంథాలు చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి ఎవరికి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. కాబట్టి ఇక్కడ మనం నికోదేము యేసయ్య కోసం నిలబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత నికోదేము మరొక సంఘటనలో కనబడుతూ ఉన్నాడు. ఈ నికోదేము యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత, సిలువలో యేసయ్య చనిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి అరిమత్తయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళేసి పర్మిషన్ తెచ్చుకుంటాడు. అయ్యా యేసయ్య దేహాన్ని నాకు ఇవ్వండి అని పర్మిషన్ తెచ్చుకుంటే, ఈ నికోదేము ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి ఈ యొక్క బోలము కలిపిన అగరును తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహానికి పోస్తాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 19:39. మొదట రాత్రి వేళ నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తును తెచ్చెను. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండేది. ప్రియమైన దేవుని ప్రజలారా, నికోదేము యేసయ్య పట్ల అభిమానం కలిగిన వ్యక్తిగా ఉండి చివరి దశలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద వేలాడినప్పుడు ఈ యొక్క నికోదేము ఏం చేస్తాడంటే ఆయన దేహాన్ని సమాధి చేయాలి, సిద్ధపరచాలి అని చెప్పేసి ప్రియమైన దేవుని ప్రజలారా ఆ యొక్క
150 సేర్ల అగరును, బోలము కలిపిన అగరును తీసుకుని వెళ్ళి యేసయ్య దేహానికి అద్ది బట్ట చుట్టి యూదుల యొక్క ఆచార ప్రకారంగా సమాధి చేస్తారు. ప్రియమైన దేవుని ప్రజలారా, శిష్యులు భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని చేయడానికి శిష్యులు తెగించలేదు, శిష్యులు రాలేదు. కానీ ఈ యొక్క నికోదేము మాత్రం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలామంది చివరి దశలో చనిపోయిన తర్వాత చూడటానికి వెళ్ళడానికి ఇష్టపడరు, భయపడుతూ ఉంటారు. అలాంటిది ఈ నికోదేము భయపడలేదు. చివరిగా యేసయ్యను చూసే అవకాశం, లేకపోతే యేసయ్యతో గడిపే అవకాశం అన్నట్లుగా లక్ష్యం అది. ప్రియమైన దేవుని ప్రజలారా, కొంతమంది వారి పంటే ద్వేషం ఉండో, వారంటే పగ ఉండో, వారంటే ఏదో ఉండి కనీసం చూడటానికి కూడా వెళ్ళదు. చనిపోయిన తర్వాత ఇంకేముంటాయి పగలు, చనిపోయిన తర్వాత ఇంకేముంటాయి ద్వేషాలు. వాడేమన్నా లేచి వచ్చి ఎరా ఎందుకు వచ్చావని అడుగుతాడా? అడగదు కదా. వెళ్ళి చూసి ఆ నీలో ఉన్న ద్వేషాన్నైనా తీసేసి సమాధానపడే ఆ అవసరత ఉంటుంది కాబట్టి అలాగ చేయటం మంచిది. ఆ తర్వాత ఇక్కడ ప్రియమైన దేవుని ప్రజల చివరి దశలో ఒక అద్భుతమైన విషయం ఏంటిదంటే, యూదులు చనిపోయిన శవాన్ని ముట్టుకోరు. ఒకవేళ ముట్టుకుంటే 7 రోజులు ఊరి బయట ఉండాలి. అపవిత్రుడుగా ఎంచుతారు. అపవిత్రుడు కాబట్టి ఊరు బయట అతన్ని ఉంచాలి. 7 రోజులు ఉండిన తర్వాత అప్పుడు మరలా సమాజంలోనికి వస్తాడు. అలాంటి పరిస్థితి ఎదురవుతుంది అన్నప్పటికీ కూడా ఈ నికోదేమో ప్రియమైన దేవుని ప్రజలారా, యేసయ్య పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంతగా తెగించాడో. ఒరే ఇడే మళ్ళా నికోదేమురా, మన పెద్దలు, మన అధికారి వెళ్ళి యేసయ్యను మనందరం చంపాలని తీర్మానం చేసుకుంటే ఈ వ్యక్తి ఏంట్రా వెళ్ళేసి యేసయ్యకు సమాధి చేశాడంట అన్న వ్యతిరేకత రావచ్చు. ప్రియమైన దేవుని అపవిత్రుడుగా ఎంచొచ్చు. అన్నిటినీ కూడా తెగించి యేసయ్య కోసం ముందుకు వెళ్ళాడండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా నికోదేములో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి. చివరి దశలో తనను వెంబడించిన శిష్యులు రాలేదు. ఈ నికోదేము నిలబడ్డాడంటే మొత్తానికి అతనును ఆత్మ మూలముగా జన్మించాడు. హల్లెలూయా. అతనిలో మారు మనసు వచ్చేసింది. మరి నీటి మూలంగా జన్మించాడో లేదో తెలియదు, కానీ అతనిలో ఆత్మ మూలంగా జన్మించాడు. నేను అనుకుంటున్నాను, బహుశా అతను వృద్ధుడు కాబట్టి త్వరలోనే చనిపోయి ఉండొచ్చు. శిష్యులతో ఎక్కువగా ట్రావెల్ చేయడానికి అవకాశం కుదరకపోయి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా నికోదేము మాత్రం పరలోక రాజ్యంలో చేరి ఉంటాడు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అతనిలో మారు మనసు వచ్చింది, అతనిలో పరివర్తన వచ్చింది. ఆత్మ మూలంగా అతడు జన్మించాడని, యేసయ్యను నమ్మాడు, యేసయ్యను వెంబడించాడు, యేసయ్యే మార్గమని విషయాన్ని అతడు గ్రహించాడు. కనుకనే తన మత ఆచారాలు వీటన్నిటినీ కూడా విషయాలు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదన్న తెగింపును అక్కడ మనం కనపరచగలుగుతున్నాడు. కాబట్టి నికోదేము యొక్క జీవితంలో నుంచి 3 సంఘటనలు బైబిల్లో రాయబడింది. ఎన్ని సంఘటనలు అండి? 3 సంఘటనలు. ఒకటి, యేసయ్య దగ్గరకు వచ్చి కొన్ని విషయాలను తెలుసుకున్నాడు. ఒకటి, యేసయ్య దగ్గరకు వచ్చేసి సత్యాన్ని తెలుసుకున్నాడు. నెంబర్ 1 చెప్పండి, ఏంటిది? సత్యాన్ని తెలుసుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. ఆచారాలు ఏవై ఉండొచ్చు, మత సిద్ధాంతాలు ఏవై ఉండొచ్చు, గ్రంథాలు ఏదైనా ఉండొచ్చు, సత్యాన్ని తెలుసుకోవడం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కడు కూడా ప్రయాసపడాలి. ఆ సత్యాన్ని ఎవరు తెలుసుకున్నారు చెప్పండి? ఎవరు తెలుసుకున్నారండి? నికోదేము తెలుసుకున్నాడు. నెంబర్ 2, సత్యం కోసం నిలబడ్డాడండి. నెంబర్ 2 ఏంటి చెప్పండి? సత్యం కోసం నిలబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కాపాడడానికి, ఆయనను కాపాడే ప్రక్రియలో ఈ యొక్క నికోదేము
అక్కడ అధికారులతో మాట్లాడడం, ఎదిరించడం, వారికి ప్రతికూలంగా మాట్లాడడం, ఇదంతటిని కూడా మనం చూస్తున్నాం. అంటే నెంబర్ 2, సత్యం కోసం నిలబడ్డాడు. ఏం చేశారు చెప్పండి? సత్యం కోసం నిలబడ్డాడు. సత్యం కోసం నిలబడడం చాలా అవసరం. ఏదోలే మన ఉద్యోగం మనం చేసేసుకుందాం, ఏదోలే మన ఉద్యోగం పోతే ఎట్లా అన్నట్లుగా భావించి ఉంటే ఆ విధంగా నిలబడేవాడు కాదు. సత్యాన్ని నువ్వు ఒకవేళ తెలుసుకున్నట్లయితే ఆ సత్యం కోసం నువ్వు నిలబడాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ సత్యం ఎవరో కాదు, యేసయ్యే సత్యం. సత్యం అంటే ఏంటి? నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు. సత్యం అంటే యేసయ్యే. ఆ సత్యం కోసం నికోదేము నిలబడ్డాడు. నెంబర్ 3, సత్యం కోసం తెగించాడు. సత్యం కోసం ఏం చేశాడు? తెగించాడు. అపవిత్రుడిగా ఎంచినా పర్వాలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, మత ఆచారాలను పాడు చేశాడని చెప్పేసి, లేకపోతే ఏమైనా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, సత్యం కోసం తెగింపు కలిగి నడుచుకున్నాడు. శిష్యులందరూ కూడా భయపడి వెనక్కి వెళ్ళిన సమయంలో ఇతను సత్యాన్ని కోసం నిలబడడం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తాను. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా నికోదేము వలె నడుచుకుంటే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, పరలోక రాజ్యము చేరగలుగుతారు. 3 విషయాలు ఈ నికోదేము యొక్క జీవితంలో నుంచి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఒకటి చెప్పండి, సత్యము తెలుసుకోవాలి. బిగ్గర చెప్పండి, సత్యము తెలుసుకోవాలి. నెంబర్ 2, సత్యం కోసం నిలబడాలి. నెంబర్ 3, సత్యం కోసం తెగించాలి. నికోదేము ఆ విధంగా నడుచుకున్నాడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఉన్నాడని నేనైతే నమ్ముచున్నాను. ఈరోజు నీవు నేను కూడా సత్యం కోసం నిలబడు, సత్యాన్ని తెలుసుకో. యేసయ్యే పరలోకానికి ద్వారము, మార్గము. పరలోకాన్ని గురించి ఎన్నో విషయాలు ఆయన తెలియజేశాడు. పాపాన్ని కడిగే వ్యక్తి ఆయన, నీ జీవితంలో ఉన్న శాపాన్ని పోగొట్టే వ్యక్తి ఆయన, మోక్షానికి మార్గము ఆయన. సత్యాన్ని తెలుసుకోవాలి. నెంబర్ 2, సత్యం. ఏ సత్యం అయితే నువ్వు వెంబడి తెలుసుకున్నావో దానికోసం నిలబడాలి. ఒకవేళ అసత్యాన్ని ప్రచురం చేస్తూ ఉంటే ఆ అసత్యాన్ని నువ్వు కలిసిపోకూడదు, కానీ సత్యం కోసం నువ్వు నిలబడాలి. నెంబర్ 3, ఒకవేళ ఆ సత్యం కోసం తెగించాల్సి వస్తే ఏదైనా పక్కన పెట్టేసేయాలి, ఏదైనా మనం వదిలిపెట్టేసేయాలి. సత్యం కోసం తెగింపు కలిగిన వ్యక్తిగా నీవు నేను మనమందరం కూడా ఈ 3 విషయాలు మనం నేర్చుకునే అట్టి జీవితాన్ని కలిగి పరలోక రాజ్య వారసులుగా మనం ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. సత్యాన్ని తెలుసుకుంటున్నావా? ఇంకా సత్యాన్ని తెలుసుకోకుండా ఉంటున్నావా? నికోదేము సత్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. యేసయ్య చక్కని విషయాలు, సత్యాన్ని తెలియపరిచాడు. సత్యం కోసం నువ్వు అడుగులు ముందుకేస్తున్నావా? ఇదిగో పరలోకాన్ని గురించిన విషయాలు ఆయన చక్కగా తెలియపరిచాడు. ఈ భూమి మీద మరి ఇంకెవరైనా చెప్పగలిగారా? మరెవరైనా మోక్షాన్ని తీసుకుని వెళ్తానన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సత్యాన్ని గ్రహించాలి. ఒకవేళ సత్యం తెలుసుకుంటే ఆ సత్యం కోసం నేను నిలబడాలి. ఒక స్టాండ్ నువ్వు తీసుకోవాలి. కలిసిపోతున్నావేమో అసత్యంతో, కలిసిపోతున్నావేమో అబద్ధాలతో. నీ ఉద్యోగం పోతుందనో, నీ పదవి పోతుందనో,